నాయకులు అన్నవాళ్ళు పార్టీలు మారుతూ ఉంటారు. అటు ఇటు కార్యకర్త అన్నవాడు వాళ్ళకి ఒక ఎమోషను, ఒక సింపతి అనేది లేదా ఒక అభిమానము వాళ్ళకి ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ పార్టీ సాధారణంగా పార్టీలు మారరు. ఏ పార్టీ అయితే ఫస్ట్ నుంచి ఉంటారో ఆ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తారు. ఆ పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలన్నీ ఒడ్డి అవసరమైతే వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పడినా, వాళ్ళ కష్టాలు పాలైనా, వాళ్ళకు ఆరోగ్యం సహకరించకపోయినా, వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా అప్పులు చేసైనా ఆ పార్టీ జెండా ఆ ఊర్లో నిలబెట్టాలి, ఆ పార్టీ జెండా నిలబడాలి, ఆ పార్టీ అధినాయకుడు సీఎం అవ్వాలని కసితో పనిచేస్తూ ఉంటారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యకర్తకి ఆ పార్టీ ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది ఆ సదరు ఆ సీఎం అయినటువంటి వ్యక్తి కానీ, ఎవరైతే క్యాబినెట్ లో ఉంటారో మినిస్టర్లు కానీ, ఆ స్థానిక ఎమ్మెల్యే కానీ, ఆ స్థానిక ప్రెసిడెంట్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎవరైనా సరే ఎవరు బాధ్యత తీసుకున్నారో, ఎంతవరకు బాధ్యత తీసుకుంటున్నారు అనేది ఆ పార్టీ మనుగడతో ముడిపడి ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే క్రిస్టల్ క్లియర్ గా ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలు స్మరించిస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు. ఎందుకలా వంశీ గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, మా కార్యకర్తలే కదండి తెలంగాణలో ఇద్దరు సీఎంలండి. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే, అది ఆయన తెలియదేమో. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలే. బీజేపీ ఈ రోజు బీజేపీ పార్టీ ఏర్పడిందంటే బీజేపీలో ఉండే నాయకులందరూ స్వతంత్ర నాయకులు కాదు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులే. సర్వసాధారణం ఒక్కొక్క దీనికి వెళ్తారు, ఒక పార్టీలు పెట్టుకుంటారు, ఒక నాయకులు. మీరు చెప్పేదేంటి? మీకెందుకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత ఇష్టం? రేగడి లక్ష్మణరావు గారు, మీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చారనేనా? మీకు కాంగ్రెస్ పార్టీ అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఇక్కడ అన్నది ఏంటంటే నాకు కాంగ్రెస్ పార్టీ ఇష్టం అని కాదు. ఇక్కడ వంశీ గారు ఏమన్నారు, అక్కడ కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గారు కానీ ఆ సీఎంలు మా పార్టీ నుంచే వెళ్ళారంటే ఆ రకంగా మా పార్టీ బలోపేతం చేస్తుంది ఆ నాయకులుగా అని చెప్పి నేను ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇప్పుడు పార్టీలో నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులేనంటే ఆ రకాలుగా రాష్ట్రాల్లో ఎవరైతే మరి తెలంగాణ అవనండి, ఆంధ్రప్రదేశ్ లో అవనండి సీఎంలుగా వెలుగుతూ ఉన్నారు వాళ్ళ ఆర్థిక మూలాలను బట్టి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఆయన చెప్పిన దానిలో తప్పే ఉంది. ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ముందు నుంచి దానిలో ఉన్న వ్యక్తులే కదా, దానికి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి నేను అదే చెప్తాను కదండి, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం నేర్పించిందే కాంగ్రెస్ పార్టీ కదా, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అయింది కాంగ్రెస్ పార్టీ నుంచి కదా. మరి అలాంటప్పుడు మిగతా వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకున్నా ఉన్నా. మీ నాయకుడు లక్ష్మణరావు అండి, ఆయన పేరు లక్ష్మణరావు అండి, లక్ష్మణరావు గారు, వంశీ గారు, ఆయన పేరు లక్ష్మణరావు గారు. సార్ నేను ఇందాక మాట్లాడతా వేరే పార్టీల గురించి నేను మాట్లాడను అని చెప్పా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి నేను మాట్లాడాల్సి వస్తే మాట్లాడతా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఎలా చూసుకుంటుందో నల్లగడ శ్యామ్ అని కార్యకర్త ఉంటాడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆస్తులు కరోనా టైంలో హాస్పిటల్ ఎన్టీ రామారావు కాదు, ఏం మాట్లాడతావు నువ్వు? తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎవరో ఎన్టీఆరా? తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీఆరా? తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎవరో ఎన్టీఆర్ కాదు కదా. నేను మాట్లాడిన దానికి తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎవరో కొడుకోవాలి ఒకసారి. ఎందుకు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎవరో కొడుకో. తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎవరో కనుక్కో. ఏం మాట్లాడతావు నువ్వు?
మీ తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు కాదు. నాదెండ్ల మనోహరం వల్ల ఆయన విజయభాస్కర్ రెడ్డి వంశీ గారు వంశీ గారు మీకు ఇస్తాను, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. వంశీ గారు ఎందుకు ప్రశ్న అడుగుతా ఉన్నారు? ఇది కరెక్ట్ కాదు. ఒక విషయం వంశీ గారు చెప్తే నేను చెప్తా ఒక విషయం. వంశీ గారు మీరు మాట్లాడదు కానీ దయచేసి వంశీ గారు మీకు ఇస్తాను. వంశీ గారు ఆయన టైంలో మాట్లాడినివ్వండి, మీకు ఇస్తాను, మీరు మాట్లాడదు కానీ. లక్ష్మణరావు గారు కంటిన్యూ చేయండి. ఎస్, నేను అనేది ఏంటంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని పెట్టలా. నాదెండ్ల మనోహర్ గారు, నాన్నగారు విజయభాస్కర్ గారు. మీ పార్టీ గురించి చెప్పండి సార్, మీ కార్యకర్తల గురించి చెప్పండి మీరు. వినండి సార్. సరే మరి ఆయన టాపిక్ డైవర్ట్ చేసింది ఆయనే కదా. లక్ష్మీనగర్ ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇక్కడ కళ్ళకెదురుగా మీరు చూపిస్తూ ఉన్నారు. ఒక కార్యకర్త రమ్మని చెప్పండి. ఈ 40 సంవత్సరాల్లో కార్యకర్తలు ఎవరైనా సరే సరైన ఇల్లు కట్టుకున్నారా, సరైన గెంజి తాగుతున్నారా, సరైన ఉద్యోగాలు ఒక పిల్లలకి ఎవరికైనా ఉన్నాయా, ఆడింట్లో అన్నం తింటున్నాడా, గెంజి తాగుతున్నాడా, ఎంక్వైరీ చేయండి. జబ్బులు చేసుకోవడం కాదు. 1,000 మంది కార్యకర్తలు ఉన్నారండి. మరి బాబు నీ కార్యకర్తలకి సొంత ఇల్లు లేవు, నీ కార్యకర్తలు అన్నం తినట్లా, నీ కార్యకర్తలు గంజి నీళ్ళు తాగుతూ ఉన్నారు. ఎంత బాబు నువ్వు మాట్లాడుతూ నాకు అర్థం కాదు. బయటకు రా, నువ్వు ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడటం కాదు, బయటకు వస్తే తెలుస్తుంది ఈ టీడీపీ కార్యకర్తలు భవిష్యత్తు ఏంటంటే. నీకేదో నువ్వు పేకల మీద నువ్వు తినేస్తే నువ్వు ఒక్కరికి కడుపు నిండిపోతే సరిపోదు. నీకులాగా బయట ఉన్న కార్యకర్తలు కూడా ఆయనకి కడుపు నిండాలి, వాడికి ఇల్లు ఉండాలి, వాళ్ళ పిల్లలు చదివించుకోవాలి. ఆ కార్యకర్త మీ జెండా మోతున్న పాపానికి ఆయన ఉన్నతమైన స్థాయికి ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు నా కార్యకర్త బాగుండాలి, నా కార్యకర్త నా పార్టీకి పనిచేయాలని కలిపి సచివాలయ ఉద్యోగాలు తీశాడు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు. సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు ఎందుకు తీసుకొచ్చాడంటే స్థానిక కార్యకర్త పార్టీ కోసం కష్టపడ్డాడు, ఆ కార్యకర్తకి భరోసా ఇవ్వాలి, కార్యకర్త పార్టీకి కష్టపడి పనిచేయాలని వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగాలు తీసుకొచ్చారు. మీరేం తీసుకొచ్చారయ్యా? మీరేం తీసుకొచ్చారు ఈ 40 సంవత్సరాల్లో? ఎక్కడ కార్యకర్తలు ఆడుకున్నారు? ఏ కార్యకర్తలు ఆడుకున్నారండి? ఈదుల్లోకి వచ్చి మీ కార్యకర్తలు అడిగితే చెప్పులతో కొడతారు మిమ్మల్ని. నువ్వు ఇక్కడికి వచ్చేసి 99,99,900 ఒక మంది బాగున్నారని చెప్పుకోవడం కాదు. ఆయన వచ్చింది ఒకరు కాదు, లక్షల్లో కోటల్లో ఉన్నారు. ఇక్కడ టీడీపీ కార్యకర్తలు ఆత్మరాధాలు అందిస్తూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. మీరు పదవుల కోసం కార్యకర్త ఆర్తనాదాలు ఒకటే. వినాలి సార్. ఇక్కడ లోపల వినండి లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి లోపల వేయాలనేదే టీడీపీ కార్యకర్తల ఆర్తనాదాలు. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు చెప్పండి. మీ పార్టీ గురించి చెప్పండి, మీరు వదిలేయండి, దాన్ని వదిలేయండి. మీ పార్టీ గురించి సరే, మీ పార్టీ గురించి చెప్పండి. వంశీ గారు ఆగండి సార్. మా కార్యకర్తల కోసం వినాలయ్యా, మా కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి గారు